ప్రతి గొప్ప మార్పు వెనుక ఒక చిన్న ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వెనుక సమాజానికి మేలు చేయాలనే తపన ఉంటుంది. కొండేవరం ఒక సాధారణ గ్రామం. కానీ అక్కడే ఒక అసాధారణమైన ప్రయాణానికి నాంది పలికింది. తమకు విద్యా విలువను నేర్పిన అమ్మమ్మ స్ఫూర్తిని, తమ జీవితాలకు దారి చూపిన అమ్మల పేర్లను చిరస్మరణీయంగా నిలపాలనే సంకల్పంతో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒక మహత్తరమైన ఆలోచనకు రూపం ఇచ్చారు. వారి ప్రయాణానికి స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబమంతా విద్యావంతమైన జీవితం గడపడానికి మార్గం చూపిన, ప్రస్తుతం అమెరికాలో ఉన్నత ఉద్యోగంలో ఉన్న మరో స్నేహితుడు చేయి కలిపాడు. అనంతరం మరో ఇద్దరు మిత్రులు ఈ ఆశయానికి అండగా నిలవడంతో ఒక చిన్న ఆలోచన ఒక గొప్ప ఉద్యమంగా మారింది. అలా జన్మించింది సరస్వతీ రత్న ఫౌండేషన్. ఇది కేవలం సమావేశాల్లో మాటలు చెప్పే సంస్థ కాదు, క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సేవా ఉద్యమం. ఊరు బాగుపడాలంటే ముందు బడి బాగుపడాలి అనే నమ్మకంతో విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధినే గ్రామాభివృద్ధికి మూలస్తంభాలుగా భావించింది. శక్తివంతమైన గ్రామాలే శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తాయని విశ్వసిస్తూ 2024లో 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లతో తన సేవా ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడితో ఆగలేదు. పాఠశాల అవసరాలను గుర్తించి వాటి అభివృద్ధికి సహకరించింది. సుమారు 400 సైకిళ్లు నిల్వ చేయగల ఆధునిక షెడ్ నిర్మించింది. గ్రామ మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావాలనే లక్ష్యంతో వివిధ వృత్తి విద్యా కోర్సులు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. సరస్వతి రత్న ఫౌండేషన్ వాళ్ళు ఈ ఊళ్ళో చాలా కార్యక్రమాలు చేశారు. అండ్ మాకు వచ్చిన శ్రీదేవి మ్యామ్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఎలా కటింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు మేడం. ఈ సరస్వతి రత్న ఫౌండేషన్ వాళ్ళు చాలా కోర్సెస్ నేర్పిస్తున్నారు. ఫస్ట్ టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ అకౌంటింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్, ఇలా కొన్ని కోర్సెస్ నేర్పిస్తున్నారు. థ్యాంక్స్ టు సరస్వతి రత్న ఫౌండేషన్ టీమ్. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ నైపుణ్యాలతో ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని ఈ ఫౌండేషన్ విశ్వసిస్తోంది. అందుకే విమెన్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలను గ్రామీణాభివృద్ధితో అనుసంధానిస్తూ ముందుకు సాగుతోంది. నేటి ప్రపంచానికి అవసరమైన ఆధునిక నైపుణ్యాలను యువతకు అందించడంతో పాటు చదువుకునే అవకాశం కోల్పోయిన వారికి గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పించే వృత్తి విద్యను అందిస్తోంది. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీపై అవగాహన, భవిష్యత్ తరాల కోసం ప్రకృతి సంరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మన సంప్రదాయ కళలను, గ్రామీణ సంస్కృతిని పరిరక్షిస్తూ వాటికి కొత్త జీవం పోసే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ వికాసాన్ని సమగ్రాభివృద్ధిగా మలచాలనే దృఢ సంకల్పంతో తన సేవలను విస్తరిస్తోంది. ఈ సేవా యజ్ఞాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మేనేజింగ్ ట్రస్టీగా ఎర్రాప్రగడ వెంకటరమణ, సెక్రటరీగా వెలుగుల మమత, జాయింట్ సెక్రటరీగా జట్ల సత్యంగార్లు బాధ్యతలు స్వీకరించి ఈ ఆశయానికి బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా, అవసరం ఉన్న ప్రతి చోట సేవ చేయటానికి సరస్వతీ రత్న ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. అమ్మమ్మ స్ఫూర్తితో, అమ్మల ఆశీర్వాదంతో, స్నేహితుల నమ్మకంతో ప్రారంభమైన ఈ సేవా ప్రయాణం వేలాది జీవితాల్లో వెలుగులు నింపాలని మా ఆకాంక్ష. ఒక గ్రామం మారితే ఒక సమాజం మారుతుంది, ఒక సమాజం మారితే ఒక రాష్ట్రం మారుతుంది, ఒక రాష్ట్రం మారితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ మార్పులో మీరు భాగస్వాములు అవ్వండి. మీ ఆలోచనను మాతో పంచుకోండి. మీ అవసరాన్ని తెలియజేయండి. కలిసి నడుద్దాం. మన అభివృద్ధికి మనమే నిర్మాతలమవుదాం.